అమరావతిలో పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో దసరా పండుగ కూడా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జీతాలు పెంచడంతో పాటు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఆందోళనకు సిపిఎం మద్దతు తెలిపింది. కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు సిపిఎం నేత బాబురావు. అమరావతి గురించి కూటమి ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేసేదేమీ లేదు. ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. రాజధానిలో రోడ్లు ఉడిచేటువంటి పారిశుధ్య కార్మికులకి 2 నెలలు పనిచేసినా జీతాలు ఇవ్వట్లా. ప్రతి నెల అడుక్కోవటమే, ఆందోళన చేస్తే తప్ప జీతం వేయరు. మరి ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణం అని చెప్తున్నారు. ఇదేనా మీరు చేసేది? భూములు తీసుకున్నారు, పనులు లేవు. ఏదో కనీసం కొద్దిమంది అయినా పని చేసుకుంటూ ఉంటే వాళ్ళకి జీతాలు ఇవ్వరు. చట్టాలంటే, కార్మిక చట్టాలంటే సిఆర్డీకి లెక్కలేదు. మరి ఇవాళ ప్రభుత్వం, మంత్రి నారాయణ గారు ఏం చేస్తున్నారు?